తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలతో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శించెర్ల గ్రామస్తులు. పేద ప్రజల కొరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దర్శించెర్ల గ్రామంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల మనోగతాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని పల్లెల్లో కూడా సంబరాలు మిన్నట్టాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే 26వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేసేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసాతో పాటు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కూడా ప్రభుత్వం వర్తింపజేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శంచెర్ల గ్రామం రావడం జరిగింది. దిర్శంచెర్ల గ్రామంలో మాత్రము గ్రామస్తులు మొత్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రి చిత్రపటానికి అదేవిధంగా స్థానిక మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటానికి మొత్తం కూడా పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అయితే వాగ్దానాలు చేసిందో ఆ యొక్క వాగ్దానాల అమలుకు మాత్రం శ్రీకారం చుట్టడం పట్ల మాత్రము గ్రామస్తులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్గా మనం చూసినట్లయితే మాత్రము దిర్శంచెర్ల గ్రామంలో పూర్తి స్థాయిలో సంబరాలు అంబరానింటాయని చెప్పవచ్చు. వీరందరి ఖాతాల్లో కూడా రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం నమోదు చేయడంతో మాత్రం రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇక మాకు పెట్టుబడి సాయం కింద మాకు డబ్బులు వచ్చేసాయి కాబట్టి మాకు ఎలాంటి డోకా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రజలకు చూస్తే మాత్రము ముఖ్యమంత్రి చిత్రపటానికి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని తీసుకుని చెప్పండి. మీ యొక్క గ్రామానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కూడా ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకం వర్తించింది? అది సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శంచెర్ల మేజర్ గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించినందుకు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా గ్రామంలో రైతు భరోసా కింద సుమారుగా 2,600 మందికి మరి ఈ స్కీమ్ వర్తింపజేయడం జరిగింది. అలాగే మరి ఇందిరమ్మ గృహాల కోసం సుమారుగా 550 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డుల కోసం సుమారుగా 100 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరి 130 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ లిస్టులో పేర్లు రాని వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేసారు. మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి మా గ్రామ ప్రజల పక్షాన మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా అధికారంలో రాగానే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇప్పేయటం, అదే రకంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సప్లై చేయటం, అదే రకంగా మరి ఈ నిన్న 26వ తారీఖు నాడు మరి 4 సంక్షేమ పథకాలని ప్రకటించి మా గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఎంతో మేలు చేశారు. మరి కాబట్టి మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల పక్షాన మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, మీకు సంబంధించేసి ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీ భూమికి సంబంధించేసి ఈ యొక్క రైతు భరోసా అనేది ఎన్ని వేలు మీ ఖాతాలో జమ కావడం? మాది సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శంచెర్ల విలేజ్ గ్రామం. నా పేరు మోదాల వెంకట సేదులు యాదవ్. మాకు 5 ఎకరాల పొలం ఉన్నది. దానికి మొన్న 27వ తారీఖు సాయంత్రం 30,000 రూపాయలు మాకు రైతు భరోసా కింద మాకు పెట్టుబడి సాయం కింద పడ్డాయి. వారికి మా రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాము. ఎందుకంటే దీనివల్ల రైతులు చాలామంది కూడా ఈ పెట్టుబడి దొరక్క అప్పుల పాలవుతారు కాబట్టి ఈ పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు సరిపోతున్నాయి. దీనికి వాళ్ళకి మాకు సాయం చేసినందుకు మా రైతుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఊళ్ళో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సరే ఆ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మాకు సహకరించి మా గ్రామాన్ని నేడిజల్ల మండలాన్ని దిర్శించర్ల విలేజ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటానికి సహకరించిన జడ్పీటీ రాపుల నరసయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి గారికి, మరియు దాని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న ఈ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామ ప్రజల పక్షాన మేము అందరికీ వాళ్ళకి రుణపడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే మాకు ఫస్ట్ ఫ్రీ బస్సు, తర్వాత మొన్న 4 పెట్టిన ప్రవేశ పథకాలలో సుమారు 900 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 615 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి రేపు ఎల్లుండో ప్రొసీడింగ్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాను కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 2-3 రోజులు ఇస్తారు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా 300 అప్లై చేసుకున్నారు. దరిదాపు 230 మందికి ఆల్రెడీ వచ్చున్నాయి. మిగతా ప్రొసీడింగ్స్ తయారవుతున్నాయి. వాళ్ళకు కూడా ఈ 2 రోజులు ఇస్తారని చెప్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద 2593 మంది రైతులని ఎంపిక చేసి వాళ్ళకి 3,54,00,000 రూపాయలు అందరికీ ఇవ్వడం జరిగింది. అందరికీ పడ్డాయి. దానికి చాలా సంతోషం. మా ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 300 అప్లికేషన్లు వచ్చినాయి. 300లలో సరే సార్ 20 దినాలు పని దినాలు అన్నారు. కాదు, వారం రోజున 5 రోజులు చేసినా కూడా అందరికి కూడా అప్లై చేసుకోమన్నారు. 300 అప్లికేషన్లు వచ్చినాయి. 200 మందికి సుమారు ఇప్పుడు ఆల్రెడీ కొట్టున్నారు. మిగతా 100 మందికి కూడా అప్లికేషన్ ప్రొసీడింగ్ తయారు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా గ్రామ విలేజ్లో 800 మీటర్లు ఉన్నాయి. సుమారు 700 మందికి 0 బిల్ వస్తుంది. మిగతా 100 మీటర్లు సుమారు వాళ్ళు కేటగిరీ 2లో ఉన్నారు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి రాలేదు తప్ప ప్రతి ఒక్క పేద ప్రజానికానికి ఇవాళ ఫ్రీ కరెంటు వచ్చింది. దానివల్ల ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మన మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని మాకు పార్టీకి అండగా ఉంటున్నారు. వారికి మా గ్రామ ప్రజలు మొత్తం కూడా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే రోజుల్లో కూడా మా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మా గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. చూడొచ్చు, దిర్శించర్ల గ్రామం అనేది ప్రభుత్వం ఇక్కడ అధికారులు పైలట్ ప్రాజెక్ట్గా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించేసి ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పడిందని చెప్తున్నారు. 1/2 ఎకరం భూమి దగ్గర నుండి మొదలుకుంటే 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలు ఉన్నటువంటి భూములకు సంబంధించి రైతులకు కూడా ఈ రైతు భరోసా పడిందని చెప్పేసి కూడా రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా అంటే ఉపాధి హామీకి వెళ్ళేటువంటి కూలీలు అయితే వీళ్ళకి సంబంధించేసి మాకు కూడా 6,000 రూపాయలు చొప్పున మా అకౌంట్లో జమ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసాయి, రేషన్ కార్డ్స్ వచ్చాయి, అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము అందుకుంటున్నాము. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. దిర్శించర్ల నుండి కెమెరా రోహిత్ పుల్లారావు, బిగ్ టీవీ.